హాయ్ అండి, నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన పాతకాలపు వంట అండి. వంట అని చెప్పలేము, ఒక స్వీట్ రెసిపీ అనమాట. అప్పట్లో ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువైపోయింది. ఆ రెసిపీ ఏంటంటే సజ్జ పిట్టు. అదేనండి, సజ్జలతో చేస్తారు కదా పిట్టు, సజ్జ పిట్టు. ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు చేసి పెడతారండి. చాలా మంచిది, అలాగే చాలా బలము. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఈ సజ్జల్ని నైట్ పూట నానపెట్టుకున్నాను. వాటిలో రాళ్ళు ఏమన్నా ఉంటే మొత్తం చెరిగేసి నైట్ అంతా నానపెట్టుకోండి. కడిగేసి ఉదయానికి వాటర్ అంతా ఉంపేసి ఇట్లాగా ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద ఈ సజ్జల్ని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టినా పర్లేదు, లేదు అనుకుంటే జస్ట్ ఫ్యాన్ కింద ఇట్లా ఆరపెట్టుకోండి. మరీ డ్రైగా అవసరం లేదు, జస్ట్ ఆరితే సరిపోతుంది. తేమంతా పోయి ఇంకా ఫ్యాన్ కింద ఈ విధంగా కాటన్ క్లాత్ వేసేసుకొని దాని మీద సజ్జలు ఈ విధంగా పల్చగా పరుచుకున్నామంటే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి. ఒక 10-15 మినిట్స్లోనే ఆరిపోతాయండి ఫ్యాన్ కింద. లేదు మనకి త్వరగా కావాలి అనుకుంటే ఎండలో పెట్టుకున్నామంటే ఇంకా త్వరగా ఆరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చూసాను, ఆరిపోయాయండి సజ్జలు. మనకి తెలుస్తుంది అన్నమాట, తేమంతా పోయి ఇట్లా పట్టుకుంటే పొడి పొడిగా వస్తాయి. సో మనకి ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇది సజ్జపిట్టు హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. మనము మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు. కాకపోతే ప్రాసెసే కొంచెం పెద్దగా ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఆరపెట్టుకున్న సజ్జలను వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. నేను ఫస్ట్ ఒకసారి పట్టాను, మరీ బరకగా అనిపించింది. అందుకని ఇంకోసారి పడితే ఈ విధంగా వచ్చింది. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిలోకి నేను ఒక యాలకుల వేసాను. మీకు ఇష్టమైతే 2 వేసుకోండి. అలాగే ఆ పిండిలోకి బెల్లం తురుము కూడా వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే బెల్లం అనేది పిండిలో బాగా కలిసిపోతుంది. బెల్లం వేసాక ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకోవాలి పిండిలో. ఇలా కలుపుకున్నామంటే బెల్లం అంతా బాగా కలిసిపోతుంది. తర్వాత మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా అయితే వస్తుందండి పిండి. ఈ పిండి ఎలా ఉండిద్దంటే నాగల చవితి అప్పుడు మామూలుగా చిన్నప్పుడు అయితే మేము స్కూల్లో ఉన్నప్పుడు పెట్టేవాళ్ళు మాకు. సేమ్ నాకైతే అదే పిండిలా అనిపించింది. నేనైతే చేసేటప్పుడే తిన్నాను పచ్చిపిండి. ఇప్పుడు ఆ పిండిలోకి ఒక చిటికెడంతా ఉప్పు వేసేసి కలుపుకొని ఈ విధంగా. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఏ స్వీట్లో అయినా కొంచెం చిటికెడంత ఉప్పు వేస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి వాటర్ పట్టేసి ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, ఇడ్లీ పెట్టుకునే ప్లేట్, దాని మీద ఇట్లాగా క్లాత్ వేసేసుకున్నాను. క్లాత్ కొంచెం తడిపానండి, పొడి క్లాత్ కాదు, కొంచెం తడిపి గట్టిగా పిండేసి తడి క్లాత్ అయితే వేసాను. ఈ విధంగా పరిచేసుకొని ప్లేట్ మీద మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా పిండి, దాన్ని ఈ విధంగా ఇట్లాగా తుంపుతూ పల్చగా పరుచుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పిండి అనేది బాగా ఉడుకుతుంది. మనం ఒక్కసారిగా ముద్దగా పెట్టామనుకోండి త్వరగా ఉడకదు. అందుకని ఈ విధంగా పరుచుకున్నామంటే పల్చగా బాగా ఉడుకుతుంది. మామూలుగా మనం ఇట్లా క్లాత్ వేయకపోయినా ఇడ్లీ పాత్రలైనా పెట్టుకోవచ్చు. కానీ అలా పెడితే ఏంటంటే ఆవిరి నీళ్ళు అనేవి పిండి మీద పడి టేస్ట్ అనేది మారుతుంది. అందుకని ఈ విధంగా క్లాత్ వేసి పెట్టుకున్నాం అనుకోండి బాగుండిద్ది. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇడ్లీ పాత్రలో ఈ విధంగా ప్లేట్ పెట్టి ప్లేట్ మీద ఇలాగా చేస్తున్నాను. మీరు లేదనుకుంటే ఒక గిన్నె మీద కట్టేసి ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా మొత్తం పరిచేసి పైన క్లాత్ ఈ విధంగా కప్పేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఈ విధంగా కప్పేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచేసి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉడికించుకుందాము ఒక 10 మినిట్స్. తర్వాత ఇంకా సిమ్లోకి పెట్టుకొని ఉడికించుకున్నామంటే మనకి పిట్టు అనేది రెడీ అవుతుంది. మధ్య మధ్యలో తీసి చూస్తూ ఉండండి ఉడికిందా లేదా అని. నేనైతే ఇక్కడ తీసి చూస్తున్నాను. ఒక చిన్న ఫోర్క్ ఉంటుంది కదా, స్పూన్ తీసుకొని చూడండి, మీకు అర్థమైపోతుంది. పైన అయితే ఉడికింది, లోపలైతే కొంచెం పిండి పిండిగా ఉందని చెప్పేసి నేను ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించాను. ఈ విధంగా వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసి ఉడికించామనుకోండి ఉడికిపోతుంది. హెల్తీ అండ్ టేస్టీ సజ్జపిట్టు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది.
నేను ఇంక 10 నిమిషాల తర్వాత తీసి చూశాను. ఇందాకటికంటే ఇప్పుడు కొంచెం బాగా ఉడికిందండి పిట్టు. ఇంకొక 5 మినిట్స్ అట్లా ఉంచుకున్నామంటే అయిపోతుంది. మీకు ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి. పైన బాగా ఉడికింది, లోపలైతే ముద్దలా ఉంది. అందుకని నేను ఇంకొంచెం సేపు ఉడికిద్దామని అనుకున్నాను. ఇంకా అందుకని మూత పెట్టేసి మళ్ళీ ఉడికించాను. ఇంకా ఫైనల్లీ పిట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను మొత్తం ఇంకా తీసేసాను. ఇందాకకి ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోయింది. వేడి మీద అయితే క్లాత్ నుంచి ఈ విధంగా అయితే ఊడొస్తుందండి. ఇంకా తీసి గిన్నెలో పెట్టేసుకుందాము. గిన్నెలో పెట్టేసి చేత్తో మనం ఈ విధంగా నలుపుకుంటూ పెట్టుకోవాలి. మనకి లేదు అనుకుంటే మీరు ఇట్లా అయినా తినొచ్చు. చేత్తో నలుపుకున్నామంటే కొంచెం పొడి పొడిగా అయిపోతుంది. మీకు ఇష్టమైతే ఇందులోనే నెయ్యి వేసేసి మొత్తం అంతా కలుపుకొని తినొచ్చు. లేదు అనుకుంటే మీకు ఎంత అయితే కావాలో అంతవరకు చిన్న గిన్నెలోకి తీసుకొని మీకు కావాల్సినంత వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా అయినా తినొచ్చు. ఎలా అయినా తినొచ్చు. లేదు అనుకుంటే ఉండల్లాగా చేసుకొని అయినా తినొచ్చు. చాలా మంచిదండి హెల్త్కి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. తప్పకుండా ట్రై చేయండి. కష్టం అనుకోకుండా ఈ విధంగా వారానికి 2 సార్లు లేదు వారానికి ఒక్కసారైనా ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలకి చాలా బలం అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.